పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తమిళనాడులో రాజుకున్న తెలుగు చిచ్చు ఇంకా ఆరలేదు. ఒకవైపు కోర్టులో దీనిపైన సీరియస్ వార్నింగ్లు, హెచ్చరికలు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చెన్నై తెలుగు సంఘాలు భేటీ జరగడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక కస్తూరి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోరినప్పటికీ కూడా కోర్టులు తిరస్కరించాయి. రాబోయే రోజుల్లో తమిళనాట రాజకీయంగా తెలుగు వర్సెస్ తమిళ్ అనేటువంటి వ్యూహ రచన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ అదే జరిగితే ఎలాంటి ఫలితాలు రావచ్చు? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్తే సార్. తమిళ నేలపైన తెలుగు వాళ్ళు వలస వచ్చారు, వలసవాదులు, లేదంటే బానిసలుగా వచ్చారు, ఇటువంటి అన్ని రకరకాల కామెంట్లు కస్తూరి చేశారు. ఆ రోజు నుంచి ఆచూకీ లేరు. సో కోర్టులో కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన చాలా సీరియస్ వార్నింగ్స్ పడతా ఉన్నాయి. అవును సార్. ఎలా చూడాలి? ఇప్పుడు అనూహ్యంగా ఏపీ డిప్యూటీ సీఎంతో తెలుగు సంఘాల భేటీ కూడా జరిగింది. వచ్చి కలుస్తున్నారు. ఏంటి దీని ప్రత్యేకత? ఇది మనం రెండు కోణాల్లో చూడాలి సార్. ఇది ఒకటి వచ్చేసి ఆమె యాదాలాపనగా చేసినటువంటి ఒక కామెంట్, అది కూడా డిఎంకేని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి దృష్టిలో పెట్టుకొని కాబట్టి అందరికీ అంటించింది. అంటే అది చెప్పడంలో ఏంటంటే కొంచెం టంగ్ స్లిప్ అయింది సార్. ఆమె ఒకవేళ కంటెక్స్ట్ చెప్పి ఉండుంటే బహుశా ఇంతమంది, అంటే ఆ ఒక్క కుటుంబం అని కానీ చెప్పి ఉండుంటే ఇంత ప్రాబ్లం అయి ఉండదు. ఆమె తెలుగోళ్ళు అని అనింది. ఒక తెలుగు రాష్ట్రం నుంచి, తెలుగు నేల నుంచి వచ్చినటువంటి ఈ ఒక్క కుటుంబం అని కానీ అన్ని ఉన్నా కూడా బహుశా ఇంత వైల్డ్ ఫైర్ లాగా అంటుకునేదానికి అవకాశాలు చాలా తక్కువ. తెలుగోళ్ళు అనేసరికి, తెలుగోళ్ళు ఈ విధంగా అంతఃపురంలో ఉండి ఆడవాళ్ళకి సేవ చేయడానికి వచ్చినారు అనేసరికి ఇంకా ఆటోమేటిక్గా ప్రస్తుతం ఉన్న రూలింగ్ గవర్నమెంట్ కూడా దాన్ని వదలరు కదా సార్ కొంచెం. సో ఇప్పుడు కాకపోతే తెలుసో తెలియక ఒక పని చేసింది సార్. ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని ఎలా వాడుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళందరినీ ఈ కామెంట్ చేయడం ద్వారా ఒక సంఘటితం చేసింది. తెలుగు వాళ్ళు అనేసరికి సంఘటితం చేస్తే తమిళ వాళ్ళని సంఘటితం చేసి తెలుగు వాళ్ళని సంఘటితం చేసి ఉదయనిధి స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును సార్, ఖచ్చితంగా తమిళ పేర్లే పెట్టండి మీ పిల్లలకి అని చెప్పి అన్నాడు. సో వీళ్ళు ఎప్పుడైతే తెలుగు గురించి మాట్లాడారో వాళ్ళు కూడా వీరద్రావిడ ముద్రలోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అంటే కొంచెం డిఫెన్స్ లో పడతారు కదా సార్ వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పినారు. ఒక పక్క ఈ తెలుగు సంఘాలు డిఎంకే సంబంధించి, వేరే పార్టీకి సంబంధించి అందరూ ఒకటి అయిపోయినారు వీళ్ళు. ఇప్పుడు ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ కామ్గా ఉంటే గనక వీళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి ముద్రించి వాళ్ళకి కొంచెం అక్కడ ఉండే తమిళోళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఒక పక్క తమిళ ఇది ఎత్తుకుంటున్నారు. తమిళ పేర్లు పెట్టండి అది ఇది అంటే వాళ్ళు చెప్పకనే ఏం చెప్తున్నారు, మేము తెలుగు వాళ్ళం కాదు, మేము తమిళోళ్ళమి, తమిళోళ్ళకి మమ్మల్ని దూరం చేయొద్దు అన్నట్టు ఒక భావం ఇచ్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసినారు వాళ్ళు. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే అక్కడ తెలుగు వాళ్ళందరినీ అట్లీస్ట్ మేబీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కానీ లేదా రేపు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అయినా కూడా మేబీ ఛాన్సెస్ వచ్చి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళన్నా ఫస్ట్ మన పక్కకు తిప్పుకున్న తర్వాత మన ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తామో ఆ పార్టీకి ఇది ఫెచ్ అవుతుంది అనే ఆలోచన కూడా ఉండొచ్చు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా ఆహ్వానం వచ్చినట్టుగానే చూడొచ్చు. తమిళ ఇప్పుడు వాళ్ళు వచ్చినారంటే రాజకీయాల్లోకి లేదా తమిళ నేలపైకి ఆహ్వానం దక్కినట్టుగా చూడొచ్చా? ఫస్ట్ ఉదయనిధి స్టాలిన్ ఇది చేసినాడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని క్యాచ్ చేసినారు. ఆ తర్వాత కూడా ఆ క్యాండిడేట్ గమ్మనుకుంటా మళ్ళీ ఏం చెప్పినాడు, ఇది వెయిట్ అండ్ సీ అని అన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా ఈ కస్తూరి గారు తెలుగు వాళ్ళ మీద ఒక నిప్పు కాల్చి ఏదో గుట్టగాల్చి వేసినట్టు వేసింది. ఆమె వేసిన తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఒకటైపోయినారు. ఇప్పుడు ఆమెకి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదని కోర్టులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ సమయంలో అక్కడి నుంచి తెలుగు సంఘాలకు సంబంధించిన వాళ్ళు మనకు అమరావతికి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కలవడం అంటే దీని వెనకాల పెద్ద వ్యూహమే ఉంది సార్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించి 2026 వరకు ఇంకా దగ్గర 2 ఏళ్ళ సమయం ఉంది. సంవత్సరం రోజులు అనుకోండి సార్, సంవత్సరం పైన సమయం ఉంది. విజయ్ ఒకవైపు పార్టీ పెట్టాడు, ఎంటర్ అయ్యాడు. అంటే ఈ గతంలో ఉన్నటువంటి ఈ ద్రవిడవాదం, ద్రవిడ ముద్ర అనేటువంటిది కొంత సడలింది. కాబట్టి ఇప్పుడు డిఎంకే ముఖ్యంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నా కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవైపు బీజేపీ, అటు కాంగ్రెస్తో డిఎంకే అలయన్స్. అవును సార్, అక్కడ జరగబోయేది అదే కదా. మళ్ళీ కూటమి తరహాలో ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే 3 పార్టీల కూటమి అయిందో అక్కడ ఏమన్నా కూటమి రాజకీయాలకు అవకాశం, ఆస్కారం ఉందంటారా? సార్, ద్రవిడవాదం మీద బలపడినటువంటి డిఎంకే లాంటి పార్టీని దెబ్బేయాలన్న ఆలోచన కనిపిస్తుంది సార్ దీంట్లో. అంటే ఆ ద్రవిడవాదం కూడా కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది జనాలకి అక్కడ. ఇప్పుడున్న జనరేషన్ కుర్రాళ్ళని ద్రవిడవాదం అంటే ఏంట్రా అంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉండకపోవచ్చు. అది
పాత వాళ్ళకు ఉంటుంది ఆ ఐడియా. ఇదే సమయంలో విజయ్ గారు పార్టీ పెట్టి వాళ్ళని ఈ ద్రవిడవాదం గురించి విమర్శించడం ఆల్రెడీ జరిగింది. ఒక పక్క ఇప్పుడు తెలుగు వాళ్ళందరినీ సంఘటితం చేసి ఇక్కడి నుంచి బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ సచ్ వచ్చి ఏఐడిఎంకే ఎప్పటి నుంచో కొంచెం న్యూట్రల్గా హిందువులకు సపోర్ట్ చేసేటటువంటి పార్టీగా ఆల్రెడీ దానికి ఒక పేరు ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే శత్రువు మిత్రువు అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ కానీ కలిసినారంటే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి వచ్చేసి డిఎంకేనే శత్రువు సార్ అక్కడ. ఎందుకంటే కూటములు కట్టడంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ఆయన ఎక్స్పీరియన్స్ ఆ ఈక్వేషన్స్ అన్ని సెట్ చేసి సమప్ చేయడంలో ఈయనకి మంచి అనుభవం ఉంది. అది మనకు ఆంధ్రప్రదేశ్లోనే ప్రూవ్ అయింది. అది ఇప్పుడు అదే ఆలోచనతో ఈ తెలుగు వాళ్ళు వచ్చిపోతున్నారంటే మనం ఆలోచించాలి సార్. ఇప్పుడు తెలుగు సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఈయన సల్లగా రమ్మంటున్నారు అక్కడికి. ఇప్పుడు ఈయన పోయి ఆ ద్రవిడవాదానికి వ్యతిరేకంగా మాట్లాడి అక్కడ జనాలకు వచ్చి ఇటు పక్క తిప్పుకోగలిగితే, అదే టైంలో విజయ్ గారు ఆల్రెడీ ద్రవిడవాదం గురించి వ్యతిరేకంగా మాట్లాడి కొంతమందిని ఆయన సంఘటితం చేయగలిగితే, అట్ ద సేమ్ టైం విజయ్ గారు వచ్చేసి హిందువులకు నేను వ్యతిరేకని కాదు అని చెప్పేసి కానీ ప్రూవ్ చేసుకోగలిగితే, ఆయన ఆల్రెడీ ట్రై చేస్తున్నాడు ఆయన మీటింగ్లో. ఏంటంటే ఎవరి దేవుళ్ళు వాళ్ళు కొలుచుకోవచ్చు, మేము దేవుడు లేడు అన్న దానికి మేము వ్యతిరేకం అన్నట్టు ఆయన ఆల్రెడీ చెప్పినాడు అనమాట. సో ఇప్పుడు ఆయనకు కూడా ఏంటంటే యాజ్ సచ్ స్ట్రాంగ్ క్రిస్టియన్ అన్న ఒక ఆర్థోడాక్స్ ఇమేజ్ ఆయనకైతే లేదు యాక్చువల్గా. సో ఇవన్నీ అంటే ఉండదు సార్, పెద్ద స్కెచ్చే ఉంటుంది ఇట్లా కంపల్సరీ. సో ఇవన్నీ కానీ కలిసి వర్కౌట్ అయినాయంటే ఖచ్చితంగా డిఎంకేని ఎంత దెబ్బతీస్తే బీజేపీకి అంత మంచిది సార్. ఎందుకంటే డిఎంకే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్లో ఉన్నారు కదా. సో వాళ్ళని ఎంత బలహీనపరిస్తే అంత బీజేపీకి మంచిది అవుతుంది. రైట్. ఇంకొకటి ఇప్పుడు కస్తూరి అరెస్ట్ ఇక లైన్ క్లియర్ అయినట్టు అనుకోవాలి. మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఆ ప్రయత్నాలు చేసుకునేటువంటి ఇప్పుడు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ అంట సార్, ఇంటి దగ్గర లేరంట. పోలీసులు అయితే నోటీసులు ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆమెను ఎలాగైనా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం స్ట్రాంగ్గా జరుగుతుంది. ఎందుకంటే కోర్టులు కూడా ముందస్తు బెయిల్కి ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి సార్. యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ ఎట్టున్నా ఉండేను కానీ అంటే మనసులో ఆలోచన విధానం ఒకసారి చూడాలా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాల ఆలోచన విధానం కూడా ఇది కొంచెం ముడిపడి ఉంది. ఎట్టంటే కేవలం ఆమె తెలుగోళ్ళు అంతఃపురంలో ఉండే ఆడవాళ్ళకి సేవ చేయడానికి వచ్చినారు అన్న ఒక మాట ఎంత వైల్డ్ ఫైర్ లాగా అంటుకునేదో మీరు చూసినారా? అక్కడున్న తెలుగు వాళ్ళ ఆలోచన విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళ ఆలోచన విధానాన్ని కొంచెం కంపేర్ చేస్తే ఆ ఒక్క మాటకి ఆమె కూడా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి అనింది. కానీ ఆ కంటెక్స్లో అంటే అది క్లారిటీగా చెప్పకుండా ఏదో ఫ్లోలో వదిలింది. దానికే ఇంత సంఘటితం అయినటువంటి తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పక్క రాష్ట్రమే సగం మంది ఇక్కడ మూలాలు ఉన్నోళ్ళే. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఆ ఉత్తేజం ఎక్కడికి పోయింది, ఆ స్పిరిట్ ఎక్కడికి పోయింది ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఇక్కడ వచ్చేసి ఇక్కడుండే తెలుగు వాళ్ళకి నోటికొచ్చిన బూతులు గత ప్రభుత్వం రాజకీయం వేరు, ఆ రాజకీయం వేరు. బట్ సార్ మనుషులు ఎక్కడైనా మనుషులు భావాలు అభిమానాలు ప్రతిస్పందనలు కరువైనాయి సార్. ఇక్కడ మీరు చూసినారు గత 2-3 రోజులుగా శ్రీరెడ్డి గారు కానీ వీళ్ళు వచ్చేసి క్షమించమని చెప్పేసి వాళ్ళు వాడిన భాష, ఇంత భాష వాడినా ఇక్కడ ఇంకా టాలరెన్స్ ఉంది. అక్కడ ఒక చిన్న మాటకి సార్ ఇక్కడ కోర్టులు కూడా మీరు గమనించాలి. ఇక్కడ న్యాయస్థానాలు కూడా అక్కడ ఒకసారి అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో న్యాయస్థానాలు కూడా కొంచెం చూసి చూడకుండా కొంచెం సంయమనం పాటించినటువంటి సిచ్యువేషన్ ఉందనిపిస్తుంది. అక్కడ న్యాయస్థానాలు తెలుగు వాళ్ళని అన్న ఒక్క మాటకి ముందస్తు బెయిల్ కూడా ఇచ్చేదానికి అవకాశం లేదని కరాఖండిగా చెప్పినాయి. మదురై బెంచ్ కానీ చెన్నై బెంచ్ కానీ. ఇక్కడ న్యాయస్థానాలు ఇంత అఫ్కోర్స్ ఇప్పుడు ఖండించినారు మన న్యాయస్థానాలు కూడా. మొన్న ఎవరో వెళ్తే ఈ భాషని మాట్లాడడం కరెక్టా, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కరెక్టా అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. ఇప్పుడు అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తమిళనాడులో జరిగినటువంటి ఈ కస్తూరి గారు ఒక ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అయినా సరే ఇక మీదట ఈ విధంగా అడ్డు అదుపు లేకుండా నోటికి తాళం లేకుండా ఎంతవరకు అంటే ఎంతవరకు ఎవరినంటే వాళ్ళని మాట్లాడే భాషని ఇమ్మీడియట్గా ఆపడం అన్నది ఎంతైనా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ సార్ అది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు, మీ విశ్లేషణ అందించారు. ఇది తమిళనాడులో ఒక చిన్న మాట పెద్ద చిచ్చు రాజేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టులు కూడా కస్తూరిని మందలిస్తున్నటువంటి వాతావరణం నేపథ్యంలో ఆమెని అరెస్ట్ చేసే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగునాట ఒకే ఒక మాట గురించి అక్కడ అంత పోరాటం జరుగుతుంది. తెలుగునాట మాత్రం ఎటువంటి ప్రతిస్పందనలో లేనటువంటి స్థితి ఉండడం రాజకీయంగా కానీ సామాజికంగా కానీ విచారకరమైన అంశమని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన ముద్ర వహించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే తెలుగు సంఘాలన్నీ ఆయన ఆహ్వానిస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలకి ముఖ్యంగా బీజేపీ కూటమిలో స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.